హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాత్విక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 20 జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవంటే పేజ్ నెంబర్ 11లో మనకు గెయిన్ ఆఫ్ ఫంక్షనాలిటీ రీసెర్చ్ గురించి మనకు ఒక ఆర్టికల్ ఉందన్నమాట. అంటే మీనింగ్ ఏమంటే ఒక రీసెర్చ్ లైక్ మనకు వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇలాంటి వాటి మీద మనకు ఏదైనా రీసెర్చ్ జరుగుతుందంటే ఆ రీసెర్చ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లేదంటే ఇంపార్టెంట్ సేఫ్టీ మెజర్స్ అనేవి మనకు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాలి. సో అలా తీసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు, ఎలాంటి టాపిక్స్ అని డిస్కస్ చేస్తాం. ఫస్ట్ టాపిక్లో పేజ్ నెంబర్ 11లో ఉందన్నమాట, హెల్త్ టాపిక్ ఇది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు అబౌట్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనమాట. లైక్ మనకు నాటో అంటే న్యూ వాట్ వి కాల్ ప్రజెంట్ ఇప్పుడు నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనకు అమెరికా స్టార్ట్ చేస్తుంది అనమాట 1949లో. 1949 స్టార్ట్ చేసిన తర్వాత ఈ నాటో అనేది ప్రజెంట్ ఎలా మారింది, ఓకేనా. ఈ కోల్డ్ వార్ టైం తర్వాత ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఈ నాటోకి ఇంపార్టెన్స్ ఎంత ఉంది, అలాగే మనకు అమెరికా ఎలా దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉంది, ఇలాంటి టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. ఈ కోల్డ్ వార్ రెలిక్ దట్ సీకింగ్ ఎ న్యూ పర్పస్. ఓకే, కోల్డ్ వార్ తర్వాత ప్రజెంట్ ఈ నాటోకి ఇంపార్టెన్స్ ఏముందని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది వాట్ వి కాల్ నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్ వాళ్ళు అట్ ద సేమ్ టైం మనకు వాట్ వి కాల్ ఫారిన్ కంట్రీస్ కొన్ని కలిపిందంటే మనకు ఇక్కడ మనకు నాగాలాండ్లో ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశారనమాట అబౌట్ ది బ్యాట్ వైరసెస్. ఓకేనా, బ్యాట్ సంబంధించిన వైరస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ గ్యాదర్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఇలాంటి వైరస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఈజీగా అందుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. సో ఇలా ఈ వైరస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు క్లియర్గా ఇస్తున్నారు అనమాట. సో ఈ రీసెర్చ్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది కెకాడస్. కెకాడస్ సంబంధించినటువంటి ఒక ఇన్సెక్ట్ అనమాట. ఇది ఒక ఇన్సెక్ట్. ఈ ఇన్సెక్ట్ ఎందుకు ఇంపార్టెన్స్ అయింది, అలాగే ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఎందుకు ఉందని డిస్కస్ చేస్తాం. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ప్లేన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది డెల్టా వైరస్ అనమాట. అంటే ప్రజెంట్ డెల్టా వేరియంట్ ఉంది కదా, ఈ డెల్టా వేరియంట్ అనేది కరోనా వైరస్ వన్ ఆఫ్ ది నేమ్ అనమాట. ఓకేనా, ఈ డెల్టా వేరియంట్ ప్రజెంట్ అన్ని దేశాల్లో చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతా ఉంది. ఓకే, చాలా హై లెవెల్ మ్యూటెంట్ అనమాట ఇది. తర్వాత తర్వాత స్టేజ్కి వచ్చినటువంటి సింపుల్గా వి కాల్ ఇట్ యాజ్ ఏ థర్డ్ వేవ్. ఒక థర్డ్ వేవ్ అని చెప్పొచ్చు దీన్ని. ఈ థర్డ్ వేవ్ సంబంధించినటువంటి ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఎలా ఉంది, ఓకేనా, ఎక్కడ ఎక్స్కేప్ అయింది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ టుడే వీ హ్యావ్. లెట్ us డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఇన్ బ్రీఫ్లీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వెల్కమ్ టు ఐఎస్ సాత్విక్ వన్స్ అగైన్. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అలా డిస్కస్ చేస్తాం కదా. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది వాట్ వి కాల్ డేటా డిబేట్ అరౌండ్ ది గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ గురించి ఆర్టికల్. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ నథింగ్ బట్ ఏమంటే వీ హ్యావ్ యాక్చువల్గా 2 పర్పసెస్ ఉంటాయి అనమాట. ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశారంటే ఎస్పెషలీ ఫర్ జెనెటిక్ రీసెర్చెస్. ఓకే, జెనెటిక్ రీసెర్చ్ స్టార్ట్ చేశారంటే ఒకటి వచ్చేసి మనకు జెనెటిక్ ఇంజనీరింగ్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్. అట్ సేమ్ సెకండ్ వన్ ఏంటంటే సీరియల్ ప్యాసేజింగ్. ఓకే, సీరియల్ ప్రాసెసింగ్ అంటే సింపుల్ ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఏంటంటే ఒక రీసెర్చ్ జరుగుతుందంటే ఎస్పెషల్లీ ఆన్ ద బ్యాక్టీరియా, ఆన్ వైరస్, ఆన్ సంథింగ్ ఎల్స్. మనకి ఇక్కడ మెయిన్ రీజన్ ఏమంటే మనకు ఒక మెయిన్ థింగ్ ఏమంటే ఫర్దర్గా ఈ యొక్క వైరస్ నుంచి మనకైనా మెడిసిన్ తయారు చేయొచ్చా, ఈ బ్యాక్టీరియా నుంచి మనకైనా మెడిసిన్ తయారు చేయొచ్చా, ఇలాంటి పర్పస్తో మనకు ఒకటి పాజిటివ్ ఇంపాక్ట్ మనకి ఏంటంటే వైరస్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇంకా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఏమంటే ప్రజెంట్ ఈ వరల్డ్ కంట్రీస్ లైక్ మన సూపర్ పవర్స్ కావచ్చు, అమెరికా కానీ, రష్యా కానీ, ఇలాంటి కంట్రీస్ ఏమంటే దే ఆర్ యూజింగ్ దీస్ టెక్నాలజీ యాజ్ అ వెపన్ అనమాట. అంటే బయో వెపన్లా యూజ్ చేస్తున్నారు ప్రజెంట్. దీనికోసం రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అలాగే మనకు ట్రెడిషనల్గా మనకు ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ కోసం కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో మనకు పాజిటివ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. దగ్గర చెప్తున్నారు డ్యూయల్ యూజ్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ కన్సర్న్. ఓకే, డ్యూయల్ యూజ్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ కన్సర్న్ అంటే మనకి ఏంటంటే వాటి కాల్ మనకి చాలా రీసెర్చ్ కన్సర్న్ చాలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలా వరకు మనకు ఈ యొక్క వైరస్ బ్యాక్టీరియా సంబంధించిన రీసెర్చ్ అనేది మనకు వేరే కంట్రీస్ జరుగుతుంటాయి అనమాట. లైక్ మనకు అమెరికా వాళ్ళు వేరే కంట్రీస్లో చేయించడం వాళ్ళ సైంటిస్టులు అందరూ వెళ్ళి అక్కడ. అలాగే మనకు ఇక్కడ సంబంధించినటువంటి ఎందుకంటే అక్కడ మనకు వైరస్ కొన్ని వైరస్ కొన్ని ప్లేస్లోనే సర్వే కాగలుగుతాయి. సో అలాంటి ప్లేసులకు వెళ్ళి అక్కడే రీసెర్చ్ చేస్తుంటారు. అలాగే మ్యానుఫ్యాక్చర్, యూజ్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, స్టోరేజ్ ఆఫ్ హజార్డియస్ మైక్రో ఆర్గానిజమ్స్, జెనెటికల్ ఇంజనీర్ ఆర్గానిజమ్స్ ఆర్ సెల్స్ రూల్స్ 1989. ఓకేనే, మనకు మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ అక్కడ యూజ్ చేయడం కానీ ఇలాంటి ప్రతి కంట్రీలో కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే మన కంట్రీలో మనకు 1989 ఓకే 1989లో తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారం ఏంటంటే రూల్స్ ప్రకారంగా ఇలాంటి జెనెటిక్ ఇంజనీరింగ్ సంబంధించిన బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, ఏవైనా కానీ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా కానీ, యూజ్ చేసుకోవాలన్నా కానీ, ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కానీ, ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ, స్టోరేజ్ చేయాలన్నా కానీ మనకి ఈ రూల్స్ ప్రకారం ఫాలో కావాలన్నమాట. అంటే ఇక్కడ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వండి మనకి బట్ కొన్ని సేఫ్టీ మెజర్స్ అవి ఉంటాయి. ఓకే, కొన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ ఫాలో అవ్వాలి, ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట. ఈ ప్రొసీజర్ని ఫాలో అయిన తర్వాత మనకి ఏంటంటే
గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇష్యూడ్ గైడ్లైన్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కంటైన్మెంట్ ఫెసిలిటీస్ బయోసేఫ్టీ ల్యాబ్స్. అంటే బయోసేఫ్టీ ల్యాబ్స్ కోసం చెప్పేసి మనకు కొన్ని ఇంపార్టెంట్ రిస్ట్రిక్షన్స్ ఇచ్చారనమాట. మనకు అవి దగ్గరలో ఉండకూడదు. ఓకే, మన దగ్గరలో అంటే హ్యూమన్ ఏరియాస్ దగ్గరలో ఉండకూడదు. అట్ ద సేమ్ టైం బై మిస్టేక్ ఏమైనా ల్యాబ్లోంచి అయినా మనకి బయటికి స్పిల్ అయిందనుకోండి, ఏమైనా వైరస్ లాంటిది, లైక్ మనకి కోవిడ్ మనకి థీరీస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకి కోవిడ్ థీరీస్ ఒకటి వచ్చేసి న్యాచురల్గా మనకు అనిమల్స్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ అయింది. అది కాకుండా మనకు మ్యాన్ మేడ్గా ల్యాబ్లోంచి ఎస్కేప్ అయ్యి బయటకు వచ్చింది. ఇలా 2 కాన్స్పిరసీస్ ఉన్నాయన్నమాట. బట్ రెండింటికి క్లారిటీ ఎవిడెన్స్ మనకు ప్రాపర్గా లేదు. బట్ ఇక్కడ ఏమంటే, ఇక్కడ బయోసేఫ్టీ ల్యాబ్స్లోంచి మనకి ఇలాంటి స్పిల్స్ జరగకుండా ఉండాలంటే, అంటే ఇలాంటి లీకేజ్ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని మెజర్మెంట్స్ అంటే కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. సో అదే ఇక్కడ చెప్తున్నారు, మన అన్ని గవర్నమెంట్స్ కూడా ఇలాంటి సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతుంటారు. బట్ కొన్ని ల్యాబ్స్లో ఏంటంటే మనకు అది ప్రాపర్గా అంత ఈజీగా మనకు ఏంటంటే ఈ ఎవిడెన్స్ వాట్ వి కాల్ ఇక్కడ ఈ రూల్స్ అనేవి ఫాలో కారనమాట. ఇలా రూల్స్ ఫాలో కాకుండా ఉండే ఏమవుతుందంటే, ఇలా ప్రజెంట్ చూసిన సిచ్యువేషన్ మళ్ళీ ఫ్యూచర్లో చూడాల్సి ఉంటుంది. డిఫరెంట్ వైరస్ రావచ్చు బయటికి. మనకి ఆ వైరస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉండకపోవచ్చు. సో ఇక్కడ వైరస్తో ఎందుకు వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారంటే, అఫ్ కోర్స్ ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ అనేవి మనకి చాలా వరకు బ్యాక్టీరియా నుంచి లేదా వైరస్ నుంచి తీసిన మెడిసిన్సే ఉంటాయి అనమాట. సో ఇలాంటి మెడిసిన్స్కి లేదా వ్యాక్సిన్స్ తయారు చేయడం కోసం అని చెప్పేసి మనకు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ ఉంది, సార్స్ వైరస్ ఉంది. ఈ సార్స్ వైరస్కి ప్రాపర్ మెడిసిన్ లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, కొంతమంది డాక్టర్స్ కానీ వాట్ వి కాల్ సైంటిస్ట్ కానీ ఈ సంబంధించిన సార్స్ వైరస్ సంబంధించిన వాట్ వి కాల్ ఈ వైరస్ని తీసుకొని కావాలని వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని కన్సర్న్ వాట్ వి కాల్ పర్సన్స్ మీద, అలాగే కొంతమంది వాలంటీర్స్ మీద ఏంటంటే ఈ వైరస్ని స్ప్రెడ్ చేయించి, లేదా అనిమల్స్ మీద లేదంటే స్ప్రెడ్ చేయించి, ఆ వైరస్ ఎలా డెవలప్ అవుతా ఉంది, ఎలా మనం దాన్ని వాట్ వి కాల్ మిటిగేట్ అవుతా ఉంది, ఎలా దాన్ని మనం వాట్ వి కాల్ కంట్రోల్ చేయొచ్చు, ఇలాంటి వాటి మీద వాట్ వి కాల్ ఇక్కడ రీసెర్చ్ చేస్తుంటారు అనమాట. ఇలా రీసెర్చ్ చేస్తుంటే మనకు ఈ సార్స్ వైరస్ మీద, ఈ సార్స్ వైరస్తో మ్యూటేట్ అయిన తర్వాత వచ్చినది సెకండ్ వాట్ వి కాల్ డెవలప్ అయ్యి వచ్చింది ఏంటంటే దే కాల్ ఇట్ యాజ్ కరోనా కోవిడ్ అని చెప్తున్నారనమాట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఒక వైరస్ ఇంకొక వైరస్ లా పూర్తిగా మారిపోయి జెనెటికల్గా అలా కొత్త వైరస్ ని తీసుకొస్తే అది మనకు కొద్దిగా ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో అలాంటి వైరస్లు ఏవైనా మనకు తయారైన తర్వాత, కనుక్కున్న తర్వాత అవి చాలా బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వుహాన్లో అది మిస్టేక్ అయిందని చెప్తున్నారనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ పర్పస్, బట్ ఏంటంటే మనకు ఈ సేఫ్టీ అంటే బయోసేఫ్టీ ల్యాబ్స్లో బయో ల్యాబ్స్ ఖచ్చితంగా ఉన్నాయి, కానీ సేఫ్టీ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. దీనివల్ల మనకి నేచర్కి చాలా డిస్ట్రక్షన్ ఉంటుంది. ఓకే, కాస్ట్ అండ్ టైం కూడా మనకు కోర్స్ మనకి ప్రజెంట్ చూస్తుంది కదా, మనకి వీఆర్ పేయింగ్ వెరీ హై అమౌంట్ ఆఫ్ కాస్ట్. అండ్ ఇది బికాస్ ఆఫ్ కోవిడ్-19 వల్ల ప్రపంచ కంట్రీలు కొన్ని లక్షల కోట్ల అమౌంట్ మొత్తం నాశనం అయిపోతుంది, లాస్ అవుతున్నారనమాట. అదే సేమ్ టైం కూడా చాలా వరకు అందరికీ టైం లాస్ అవుతుంది. ఒక ల్యాబ్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడం కోసం. ఓకేనా, అఫ్ కోర్స్ ఇవి మనకు ఎందుకు ఈ వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈ ల్యాబ్స్ సేఫ్టీగా చూసుకోవడం లేదంటే, వైరస్ అనేది చాలా చిన్న వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా అనేది చాలా మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ కదా, అవి ఈజీగా ఎస్కేప్ అయిపోతాయి. అలా ఎస్కేప్ కాకుండా అంటే మనం చాలా హై అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ వాట్ వి కాల్ ఎక్స్పెన్సివ్ ల్యాబ్స్ అనేది తయారు చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి టైం ఎక్కువగా తీసుకుంటుంది, అట్ ద సేమ్ కాస్ట్ కూడా ఎక్కువ తీసుకుంటుంది ల్యాబ్స్ కన్స్ట్రక్షన్ చేసేటి. సో అందుకని చెప్పేసి మనకి ఏంటంటే చాలా వరకు ల్యాబ్స్ కూడా ఏంటంటే తక్కువ కాస్ట్లోనే అయిపోయేస్తుంటారనమాట. ఇలా తక్కువ కాస్ట్లో అయిపోయేయడం వల్లనే మనకి ఏంటంటే ఈ స్పిల్స్ అనేది ఎక్కువ ఉంటాయి, లీకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అదే ఆథర్ చెప్తున్నారు ఇక్కడ, మనకు గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫర్దర్గా. అంటే పాజిటివ్ ఉండేది, నెగిటివ్ డ్యూయల్ యూసేజ్ ఉంటుంది దానికి. బట్ డ్యూయల్ యూసేజ్ ఉన్నా కానీ మనం ఖచ్చితంగా గవర్నమెంట్ కన్సర్న్ రూల్స్ అనేవి పెట్టినటువంటి ఖచ్చితంగా ఫాలో కావాలి. ఎవరంటే మనకు ఈ ల్యాబ్స్ అనేవి, ఇంకా బయో ల్యాబ్స్ అనేవి ఖచ్చితంగా ఈ కన్సర్న్ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది నాటో. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నాటో అంటే మనకి మీనింగ్ ఏమంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకే, North Atlantic Treaty Organization. When we see the background of the NATO, okay, what is the main reason for the formation of NATO is that NATO is what we call a group. Okay, what we call NATO is a group. NATO is a group which was formed by America. Okay, నాటో అనేది అమెరికా ఫామ్ అయిన గ్రూప్ అనమాట. యాక్చువల్గా మనకు ఈ వరల్డ్ వార్ తర్వాత వరల్డ్ వార్ వాస్ ఎండెడ్ ఇన్ ద ఇయర్ 1945. ఆఫ్టర్ 1945 టూ పవర్స్ ఎమర్జ్డ్ యాజ్ అ సూపర్ పవర్స్. ఓకే, టూ పవర్స్ అనేది సూపర్ పవర్స్లో ఎమర్జ్ అయ్యాయి అనమాట. వన్ ఈస్ అమెరికా, ఓకే, అదర్ ఈస్ రష్యా. ఓకే, వన్ ఈస్ అమెరికా అండ్ అదర్ ఈస్ రష్యా. అమెరికా వాస్ ఏంటంటే అమెరికా ఆ టైంలో ఏంటంటే సూపర్ పవర్ కాదనమాట 1945 ఆ టైంలో. బట్ ఈ వరల్డ్ వార్లో ఎక్కువ లాస్ ఫేస్ చేసిన కంట్రీ ఏదంటే రష్యా. ఓకే, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్ వార్స్ ఇన్ ద ఇయర్ 1914 అంటే 1914 ఆ టైంలో ఈ రష్యా వచ్చేసి మనకు సూపర్ పవర్గా ఉండింది అనమాట వరల్డ్ వార్ స్టార్టింగ్ టైంలో.
ఎందుకంటే చాలా వరకు అన్నీ ఈవెన్ ఆర్మీతో కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, అన్ని విషయాల్లో మనకు రష్యా సూపర్ పవర్‌గా ఉండింది. బట్ బై ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ వార్ రష్యా బికమ్ వాట్ వి కాల్ ఎలా అయిపోయిందంటే చాలా వీక్ అయిపోయింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది డిస్ట్రక్షన్ హ్యాపెన్ టు ద రష్యా. ఎందుకంటే రష్యన్ ఆర్మీ పీపుల్ ఎక్కువ మంది చనిపోయారు. అన్ని విషయాల్లో కూడా మనకి రష్యాకి ఎక్కువ డిస్ట్రక్షన్ జరిగింది. సో ఇన్ దీస్ టైమ్ అమెరికా ఎమర్జ్ యాస్ సూపర్ పవర్. ఓకే, ఈ టైంలో ఏంటంటే అమెరికా వచ్చేసి మనకు సూపర్ పవర్‌గా ఎమర్జ్ అయింది. ఎందుకంటే మనకు అమెరికా వచ్చేసి డైరెక్ట్‌గా ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు వార్‌లో. ఒక డైరెక్ట్‌గా లైక్ ఆడియన్ అనమాట. ఇక్కడ మనకు ఆడియన్స్ లాగా ఉండిందనమాట అమెరికా. సో అందుకని చెప్పేసి మనకు అమెరికా ఎలాంటి డిస్ట్రక్షన్ జరగలేదు. సో అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే అమెరికా కూడా ఏంటంటే కొద్ది డెవలప్మెంట్ యాక్టివిటీలో కొద్దిగా ముందుందన్నమాట. సో ఫైనల్‌గా ఏమైంది 1945 తర్వాత అమెరికా బికమ్ ద సూపర్ పవర్. ఓకే, ఇది మనకు రష్యాకి నచ్చలేదన్నమాట. ఓకే, ఫస్ట్ అంతా సూపర్ పవర్‌గా ఉండింది ఎవరంటే ఆఫ్‌కోర్స్ రష్యా ఉండింది. బట్ ప్రెజెంట్ అమెరికా రావడం అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఇలా క్రిటికల్ సిట్యుయేషన్ రావడం ఏంటంటే ఫైనల్‌గా మనకు ఈ రష్యాకి అమెరికా అంటే నచ్చకపోయిందన్నమాట. ఓకే, ఆఫ్‌కోర్స్ ఈ రష్యా, అమెరికా మనకు వరల్డ్ వార్ టైంలో ఇద్దరు ఒక సైడే అనమాట. దే బిలాంగ్స్ టు అలైడ్ పవర్స్. అలైడ్ పవర్స్‌లో 2 పార్ట్సే. బట్ ఇవి 2 అలైడ్ పవర్స్‌లో పార్ట్స్ అయినా గానీ మనకు ఆపోజిట్ అయిపోయాయన్నమాట. అట్ ది సేమ్ టైమ్ రష్యా వచ్చేసి మనకు వాట్ వి కాల్ ఈ టైంలో అంటే ఈవెన్ ఐడియాలజీలో డిఫరెన్స్ అనమాట అమెరికాకి, రష్యాకి. అమెరికా వచ్చేసి మనకు ఈ ప్యూర్ క్యాపిటలిజం ఫాలో అవుతుంది. అంతేగా మన రష్యా వచ్చేసి మనకు ప్యూర్ సోషలిజంని నమ్ముతుందనమాట. ఓకే, క్యాపిటలిజం అండ్ సోషలిజం 2 ఐడియల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఈ రష్యా వచ్చేసి మనకు అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ యునైటింగ్ సోవియట్స్. ఓకే, సోవియట్స్ అని చెప్పేసి మనకు ఈ రష్యా దగ్గర ఉన్న కంట్రీస్ అన్నింటిని కూడా అనెక్స్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. అనెక్స్ అంటే అన్ని కలుపుకుంటూ ఒక యూనియన్ లాగా మార్చేసుకుంటుందన్నమాట రష్యా. సో దీనికి చెక్‌మేట్ చేయడం కోసం. ఓకే, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, దీన్ని చెక్‌మేట్ చేయడం కోసం అంటే సోవియట్‌ని చెక్ చేయడం కోసం, అంటే సోవియట్ కంట్రీస్ ఉన్నాయి కదా, లైక్ మనకి అమెరికా దగ్గర, మన రష్యా దగ్గర ఉన్నటువంటి కజకిస్తాన్ ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా ఏంటంటే మనకు వాటి రకాల అమెరికాలో రష్యాలో ఇంక్లూడ్ అవుతున్నాయి అనమాట. రష్యాకి సపోర్ట్ చేస్తున్నాయి. సో అందుకే ఈ రష్యా బికమ్ వెరీ సూపర్ బిగ్ నేషనల్గా తయారైంది. సో ఇలా రష్యా ఉండడం, అలాగే రష్యా ఇలా కొత్తగా అలయన్సెస్ పెంచుకుంటా పోవడం అమెరికాకి నచ్చలేదు. సో అమెరికా ఏం చేసిందంటే ఇక్కడ కొత్త ఒక ఆర్గనైజేషన్ మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఎవరైతే రష్యాకి ఆపోజిట్‌గా ఉన్నారో అలాంటి కంట్రీస్‌తో మనము అలయన్స్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మనకు రష్యా అనుకున్నదనమాట. ఆ అలయన్స్ పేరు ఏం పేరంటే నాటో అనమాట. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట ఏంటంటే ఈ అమెరికా అలాగే మనకు యూరోపియన్ కంట్రీస్‌తో ఒక లింక్ పెట్టుకుంటుందనమాట. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్‌తో రష్యాకి అంత మంచి రిలేషన్స్ లేవన్నమాట. లైక్ జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు. ఓకే, ఈ కంట్రీస్ కొద్దిగా ఈ రష్యాకి అంత రిలేషన్ మంచిగా లేవన్నమాట. ఈవెన్ ద వరల్డ్ వార్ 1లో కూడా రష్యా 1917లో ఎక్స్‌క్లూడ్ అయిపోతుంది వరల్డ్ వార్ నుంచి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏందంటే మనకు రష్యాకి అలాగే కొన్ని యూరోపియన్ కంట్రీస్ లైక్ జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అలాగే బ్రిటన్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్‌కి మనకు అంతగా మంచి రిలేషన్స్ అనేవి లేవన్నమాట. ఎవరితో అంటే రష్యాతో. సో అందుకని చెప్పేసి రష్యా సైడ్ చేసాం. ఈవెన్ రష్యా కూడా యూరోపియన్ కంట్రీ అయినప్పటికి కూడా ఆఫ్‌కోర్స్ వాట్ వి కాల్ యురేషియా అని చెప్తాం కదా రష్యాని. అలా కంట్రీ అయినా కానీ మనకేందంటే ఇక్కడ యూరోపియన్స్ అందరూ కూడా మనకు అమెరికాకి సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, అమెరికా సపోర్ట్ చేయడం వల్ల చాలా కంట్రీస్ అనేవి మనకు అమెరికాతో మిక్స్ అయిపోయి వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. దాని పేరు ఏం పేరంటే నాటో. క్లియర్, నాటో అనేది స్టార్ట్ చేశారనమాట. ఈ నాటోలో మనకు ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ పొలిటికల్ డిఫరెన్సెస్ అని మనం చూసినట్లయితే మనకు రష్యాకి పొలిటికల్ డిఫరెన్స్ వేరే ఉంది. అలాగే మనకు అమెరికా పొలిటికల్ డిఫరెన్స్ వేరే ఉంది. లైక్ మనకు అమెరికా ఫాలో అవుతుంది ఏదంటే డెమోక్రసీ అండ్ క్యాపిటలిజం. అలాగే మనకు సోషలిజం అండ్ కమ్యూనిజం ఫాలో అయ్యేదంటే మనకు రష్యా అనమాట. 2 డిఫరెన్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఈ పొలిటికల్ ఫీలింగ్స్ కోసం స్టార్ట్ చేసింది ఏదంటే ఆఫ్‌కోర్స్ నాటో అనమాట. అంటే అమెరికా ఏమో క్యాపిటలిజం డెవలప్ చేయాలని ట్రై చేస్తా ఉంది. అలాగే రష్యా వచ్చేసి మనకు ఇక్కడ మనకు సోషలిజంని, కమ్యూనిజం డెవలప్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుందనమాట. అంటే అట్ ది సేమ్ టైమ్ వచ్చేసి మనకు ఈ మిలిటరీ ప్రకారంగా కూడా, ఓకే, మిలిటరీలో కూడా మనకు స్ట్రెంగ్త్స్ ఎక్కువ డెవలప్ చేసుకోవాలి. అంటే ఒకవేళ వరల్డ్ వార్ 3 వచ్చిందనుకోండి, ఎందుకంటే వరల్డ్ వార్ 1 తర్వాత చాలా కంట్రీస్ ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్‌గా అయిపోయాయి అనమాట. ఎక్స్‌పెన్సివ్ వాట్ వి కాల్ డిఫెన్స్‌లో. ఎందుకంటే ఇలాంటి మన సిట్యుయేషన్ రాకూడదు, మన కంట్రీ వీక్ కాకూడదు అని చెప్పేసి మనకు అన్ని కంట్రీస్ కూడా వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ పెంచుకుంటూ వెళ్ళిపోయాయన్నమాట. మిలిటరీ పరంగా కూడా, అంటే పొలిటికల్ పరంగా కూడా ఏంటంటే నాటో అనేది మనకు అమెరికాకి అలాగే అండ్ రష్యాకి ఇద్దరికి మధ్య ఒక మంచి పోటీలా అయిపోయిందనమాట. సో అర్థమవుతుందా? సో ఇద్దరికి మధ్య కూడా మంచి పోటీ అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే ది పార్టీస్ అగ్రీ దట్ అన్ ఆర్మ్డ్ అటాక్ అగైన్స్ట్ వన్ ఆర్ మోర్ ఆఫ్ దెమ్ ఇన్ యూరోపియన్ నార్త్ అమెరికా షల్ బి కన్సిడర్స్ అటాక్ అగైన్స్ట్ దెమ్ ఆల్. చూడండి ఇక్కడ ఏంటంటే ఈ నాటో, ఓకే, వాట్ ఈస్ మెయిన్ వాట్ వి కాల్ ఇది స్లోగన్ అని చెప్పొచ్చు అనమాట. ఒక మంచి కొటేషన్ లాగా అని చెప్పవచ్చు. ఈ పార్టీస్ అని ఎవరంటే నథింగ్ బట్ ఇక్కడ మన నాటో ఉంది కదా, ఈ నాటోలోని కంట్రీస్ అన్ని. ఓకే, నాటోలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నాటోలో వచ్చేసి మన కంట్రీస్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ ప్రెజెంట్ వచ్చేసి స్టార్టింగ్ 12 కంట్రీస్ మాత్రమే ఉన్నాయన్నమాట 1949లో. బట్ ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు 30 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ 30 కంట్రీస్ కూడా మనకి నాటో మెంబర్స్ అనమాట. ఓకే, ఈ నాటో మెంబర్స్ హెడ్ ఎవరంటే, లీడర్ ఎవరంటే ఆఫ్‌కోర్స్ ఎవరంటే మనకు వ్యాన్‌గార్డ్.
అమెరికా వ్యాన్గార్డ్ అనమాట. ఇలా మనకు 19 వాట్ వి కాల్ 149 కంట్రీస్ ఉన్నాయి. స్టార్టింగ్‌లో వచ్చేసి మనకు డెన్మార్క్ 1949లో, కెనడా ఉంది 1949 నుంచి. అలాగే మన డెన్మార్క్ 1949 నుంచి ఉంది. ఫ్రాన్స్ 1949 నుంచి ఉంది. అలాగే మనకు వాట్ వి కాల్ ఐస్లాండ్ 1949 నుంచి, ఇటలీ 1949 నుంచి, అలాగే మనకు లక్సెంబర్గ్ 1949 నుంచి, అగైన్ నెదర్లాండ్స్ 1945 నుంచి, 49 నుంచి, యునైటెడ్ కింగ్డమ్స్ 1949 నుంచి, అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1949 నుంచి, అట్ ద సేమ్ పోర్చుగల్ 1949 నుంచి, నార్వే 1949 నుంచి. అంటే మన ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఒక 12 కంట్రీస్ మనకు ఫస్ట్ నుంచే ఉన్నాయన్నమాట 1949 నుంచి. ఓకేనా. మళ్ళీ మిగతా కంట్రీస్ వచ్చేసి మనకు అఫ్ కోర్స్ మనకు తర్వాత జాయిన్ అవుతూ వచ్చాయన్నమాట. లైక్ మనకు జర్మనీ 1955, అలా మనకు వేరే కట్రీస్ మనకు తర్వాత జాయిన్ అవుతూ వచ్చాయన్నమాట. బెల్జియం కూడా ఉంది ఇక్కడ 1949లో, 12 అయితే టోటల్. ఓకేనా. ఇక్కడ మనకు ఏమవుతుందంటే మనకు ఫైనల్గా ఇలా మనకు కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ కంట్రీస్ అన్నీ మనకి ఏంటంటే వాట్ వి కాల్ అగ్రిమెంట్ ఏమంటే ది పార్టీస్ అగ్రీ దట్ అన్ ఆర్మ్డ్ అటాక్ అగైన్స్ట్ వన్ ఆర్ మోర్ ఆఫ్ దెమ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30 కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 30 కంట్రీస్లో ఏ ఒక్క కంట్రీ మీద అటాక్ చేసినా కానీ, ఓకేనా, ఈ 30 కంట్రీస్లో ఏ ఒక్క కంట్రీ మీద అటాక్ చేసినా కానీ ఆ అటాక్ అనేది కన్సిడర్డ్ యాజ్ అన్ అటాక్ అగైన్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. ఒకరి మీద అటాక్ చేసినా కానీ ఏంటంటే అందరి మీద అటాక్ చేసినట్లే. అందరూ ఏంటంటే దే హ్యావ్ టు రియాక్ట్ ఫర్ ది అటాక్. ఓకే. అటాక్ చేసిన వాళ్ళ మీద అటాక్ చేయాలి. ప్రతి ఒక్కరు 30 కంట్రీస్ కూడా అటాక్ చేయాలి. మరి దీనివల్ల ఏమవుతుందంటే ఒక భయం అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే. ఇలాంటి స్టేట్మెంట్స్ వలన కానీ, ఇలాంటి అగ్రిమెంట్స్ వలన ఏమవుతుందంటే వేరే ఒక కంట్రీ ఈ కంట్రీస్ మీద అటాక్ చేయాలంటే ఖచ్చితంగా ముందు ఆలోచిస్తారండి. ఎందుకంటే ఇలాంటి బిగ్ పవర్ఫుల్ కంట్రీస్ మనం ఒకేసారి అటాక్ చేసామని ఖచ్చితంగా ఫైనల్గా ఏమవుతుంది మనకు మెయిన్ వాట్ వి కాల్ చాలా ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మనకు చాలా కంట్రీస్ దీన్ని చూసి భయపడడం జరిగిందనమాట. సో ఇలాంటి సెక్యూరిటీ మనకు మేము రావడం ఉంటుంది కదా అని చెప్పేసి మనకు తర్వాత చాలా కంట్రీస్ జాయిన్ అవ్వడం జరిగిందనమాట. అర్థమవుతుందా? ఇలాంటి మెయిన్ వాట్ వి కాల్ సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. ఓకే. మనకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న కంట్రీస్ లైక్ మనకు ఐస్లాండ్ లేదా లక్సెంబర్గ్ కానీ లేదా అలా మెయిన్ వాట్ వి కాల్ ఇలాంటి కంట్రీస్ మీద కూడా ఏంటంటే ఎవరైనా అటాక్ చేయాలంటే అప్పుడు భయపడతారనమాట. ఎందుకంటే మనకు వీళ్ళు బ్యాకప్గా మనకు మేము లైక్ ఇటలీ, బ్రిటన్ ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి కదా. సో ఈ కంట్రీస్ మనకు సపోర్ట్ చేస్తాయి అనే ఫీలింగ్తో ఏంటంటే మనకు ఇలా మనకు ఒక ఐడియా అనేది రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ డ్యూరింగ్ కోల్డ్ వార్ టైంలో మనకు సోవియట్ ఎక్స్పాన్షన్కి ఆపోజిట్గా ఈ వాట్ వి కాల్ ఈ నాటో ఫామ్ కావడం జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అలాగే సేమ్ టైం పోస్ట్ కోల్డ్ వార్ టైంలో ఏంటంటే మనకు ఇది వచ్చేసి పూర్తిగా అంటే కోల్డ్ వార్ టైంలో మేము వాటి సోవియట్ ఎక్స్పాన్షన్ ఆపడం కోసం మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట నాటోది. బట్ ప్రెసెంట్ ఈ కోల్డ్ వార్ తర్వాత కలెక్టివ్ డిఫెన్స్ అండ్ కలెక్టివ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్గా మారిపోయింది. ఎందుకంటే ఫ్యూచర్లో సెక్యూరిటీ రాకుండా ఉండాలని ఆపాలని ట్రై చేస్తున్నాడు. ప్రెసెంట్ ఇక్కడ న్యూస్లో మనకి ఎందుకు వస్తుంది అంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఉన్న నాటో గురించి. ప్రెసెంట్ ఈ నాటో ఇక్కడ ప్రెసెంట్ ఎందుకు న్యూస్లో ఉందంటే రీజన్ ఏమంటే చైనా యాజ్ ఏ సెక్యూరిటీ థ్రెట్. సో ఫార్ ఇప్పుడు వరకు ఏంటంటే మనకు అమెరికా వచ్చేసి ఒకే స్టేట్మెంట్ ఇచ్చేదనమాట. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇండియాకి వాటి ఈ నాటో మొత్తానికి కూడా ఏంటంటే ఎవరు మనకి శత్రువు అంటే ఎవరు మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే రష్యా అని చెప్పేసి. ఎందుకంటే అందరూ కూడా అప్పుడు ఒకే చెప్పారు. ఎందుకంటే రష్యా అందరికి ఇబ్బంది కలిగిస్తుంది. లైక్ జర్మనీ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఇలా కంట్రీస్ అన్నిటి కూడా మనకు ఈ వాటి రష్యా వచ్చేసి మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంది. రష్యా కాంపిటీషన్ ఇస్తూ ఉందని చెప్పేసి అందరూ అనుకున్నారనమాట. బట్ ప్రెసెంట్ ఇక్కడ రష్యా కొద్దిగా బ్యాకప్ అయిపోయింది, బ్యాక్ స్టెప్ చేసింది అనమాట. ఎందుకంటే చాలా విషయాల్లో మనకు రష్యా ప్రెసెంట్ కనుమరుగు అయిపోయింది అనమాట. ప్రెసెంట్ ఎక్కువ ట్రెండింగ్లో ఎక్కువ మనకు ఆపోజిట్గా ఉన్న కంట్రీ ఏదంటే ఎవరికి అమెరికాకి మేము పోటీ ఇచ్చే కంట్రీ ఏదంటే అఫ్ కోర్స్ చైనా. సో అదే చెప్తున్నాను ఇక్కడ చైనా యాజ్ ఎ సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పేసి మనకి ప్రెసెంట్ నాటో రీసెంట్ జరిగినటువంటి మీటింగ్లో ఏంటంటే మన కాన్ఫరెన్స్లో రష్యా అమెరికా ఒక కొత్త ప్రపోజల్ చేసిందనమాట. ఈ ప్రపోజల్ ఏమంటే రష్యా వచ్చేసి మనకు ఆపోజిట్గా ఉండింది కదా. సో రష్యా ఇప్పుడు మనకు ఆపోజిట్ కాదు, మనకి శత్రువు ఎవరంటే ఇప్పుడు మనకు చైనా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే. మనకి శత్రువు ఎవరంటే చైనా అని చెప్పడం. అట్ ద సేమ్ టైమ్ చైనా స్టేటెడ్ అంబిషియస్ అండ్ అసెప్టివ్ బిహేవియర్ ప్రెజెంట్ సింథటిక్ ఛాలెంజెస్ రూల్ బేస్డ్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ బేస్ చేసుకొని ప్రెజెంట్ అన్ని విషయాల్లో మన చైనా ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగిస్తా ఉందని చెప్పేసి మనకు అమెరికా ప్రెజెంట్ స్టేట్మెంట్లో ప్రెజెంట్ మీటింగ్లో చెప్పడం జరిగిందనమాట. బట్ కొన్ని కంట్రీస్ లైక్ జర్మనీ కావచ్చు, ఓకేనా, జర్మనీ, ఇటలీ అండ్ బ్రిటన్ ఈ కంట్రీస్ ఏంటంటే మనకు వాటి కాల్ ఇక్కడ మనకు ఈ స్టేట్మెంట్ ఒప్పుకోలేదన్నమాట. ఏ స్టేట్మెంట్ అంటే చైనా యాజ్ ఎ సెక్యూరిటీ రిస్క్ అని చెప్పేసి, చైనా ఆపోజిట్ అని చెప్పేసి మనకు ఈ కంట్రీస్ ఒప్పుకోవడం లేదన్నమాట. మనం చూసినట్టయితే నాటో కూడా వాటి కాల్ అన్ని పాజిటివ్సే లేవన్నమాట. అంటే ఈవెన్ కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి లైక్ నాటోకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే నాటో కంట్రీస్ ఏమంటే ఎస్పెషలీ ఈ కంట్రీస్ అన్నింటిని ఎవరు వాడుతున్నారంటే బాగా ఎవరు యూజ్ చేసుకుంటున్నారంటే అమెరికా యూజ్ చేస్తూ ఉంది. ఎందుకంటే అమెరికా స్టార్ట్ చేసింది కాబట్టి ఈ కంట్రీస్లో ఉన్న ఆర్మీ మొత్తాన్ని అమెరికాని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఈవెన్ చిన్న చిన్న విషయాలు కూడా ఏంటంటే అమెరికా ఈ ఆర్మీ తీసుకువెళ్ళి అక్కడ ఆర్మీతో అటాక్ చేయించడం కానీ ఇలా చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఎవరికి ప్రాబ్లం క్రియేట్ అవుతుందంటే అఫ్ కోర్స్ బెనిఫిట్స్ ఏమో అమెరికాకు వస్తున్నాయి. ఆర్మీ పీపుల్ ఎవరు లూజ్ అవుతున్నారంటే
ఐ మీన్ వేరే కంట్రీస్‌కి ఆర్మీ వాళ్ళు లూజ్ అవుతున్నారు. లైక్ మనకు ఇటలీ, జర్మనీ ఇలాంటి కంట్రీ ఆర్మీ వాళ్ళు లూజ్ అవుతున్నారు. అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఫైనల్‌గా ఇక్కడ ఎవరి వాయిస్ ఎక్కువ వినిపిస్తా ఉంది, మనకి అమెరికా వాయిస్ వినిపిస్తా ఉంది. సో, ఫైనల్‌గా ఎవరు విన్ అవుతున్నారు, ఎవరు బెనిఫిట్ పొందుతున్నారంటే అమెరికా బెనిఫిట్ పొందుతాంది. సో, అందుకేసి మనకు ప్రెజెంట్ ఈ రీసెంట్ కాన్ఫరెన్స్‌లో, రీసెంట్ మీటింగ్‌లో జర్మనీ, ఇటలీ, ఐ మీన్ బ్రిటన్ ఇలాంటి కొన్ని కంట్రీస్ ఏందంటే మీకు మీకు ఐ మీన్ చైనాతో మీకు ప్రాబ్లమ్ ఉండొచ్చు కానీ మాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పడం జరిగిందనమాట. అర్థమవుతుందా? మీకైనా ప్రాబ్లమ్ ఉందేమో గానీ లైక్ మా చైనాతో మీకు, మాకెలాంటి ప్రాబ్లమ్ చైనాతో లేదని చెప్పేసి మనకు బ్రిటన్, ఇటలీ, ఐ మీన్ వాటి జర్మనీ కంట్రీస్ చెప్పడం జరిగిందనమాట. సో, ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఓల్డెన్ డేస్‌లో ఉన్న ప్రిన్సిపల్స్ ప్రెజెంట్ లేవు. ఎందుకంటే హై సార్ అని చెప్పేవాళ్ళు ఎవరు లేరనమాట ఇప్పుడు. అందరూ ఆలోచన చేసేవాళ్ళు. ఎందుకంటే ఏ కంట్రీతో రిలేషన్స్ శత్రుత్వం పెట్టుకోవాలని ట్రై చేయడం ప్రెజెంట్ ఉన్న కంట్రీ సిచ్యుయేషన్స్‌లో ప్రతి కంట్రీ ఏందంటే ఈవెన్ ఒక డెవలపింగ్ కంట్రీతో అయినా మంచి రిలేషన్స్ ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఎప్పుడు ఎవరితో యూజ్ ఉంటదో తెలియదు మనకు. సో, చైనా కూడా అంతే కదా! ఎందుకంటే ప్రెజెంట్ ఎమర్జింగ్ పవర్ చాలా ఫాస్ట్ డెవలప్ అవుతున్న కంట్రీ కదా! సో, అందుకని చెప్పేసి మనకు ఈ కంట్రీస్ చెప్పడం జరిగింది. వాట్ వి కాల్ మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకోసం అంటే ఆల్రెడీ మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్‌లో కావచ్చు, లేదా వేరే కంట్రీస్‌లో కావచ్చు, సిరియాలో కావచ్చు. ఇలాంటి ప్లేస్‌లో మనకు ఈ అమెరికా వచ్చేసి వేరే కంట్రీస్ వాళ్ళ ఆర్మీ పీపుల్ ఉంటారు కదా! వీళ్ళని తీసుకువెళ్ళడం జరిగిందనమాట. దీనివలన ఏమవుతుందంటే ఫైనల్‌గా మనందరికీ ఎస్పెషల్లీ ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటలీ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. జర్మనీ గ్రూప్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ గ్రూప్స్ అనేవాళ్ళు ఇక్కడ మనకి ఈ ఆఫ్ఘనిస్తాన్‌లో పంపించడం జరిగిందన్నమాట. కానీ ఎవరు ఫేవర్ పొందారు? ఎవరు బెనిఫిట్ పొందారంటే ఆఫ్‌కోర్స్ అమెరికా బెనిఫిట్ పొందింది. ఎందుకంటే అమెరికా వాటి థింగ్స్ కోసం, బెనిఫిట్స్ కోసం ఈ వేరే కంట్రీస్‌లో ఆర్మీని యూజ్ చేసుకుంటుందన్నమాట. ఓకే. బెనిఫిట్స్ ఏమో అమెరికాకి వస్తున్నాయి. ఆర్మీ వాళ్ళు లూజ్ అయ్యేది ఎవరంటే మనకు వేరే కంట్రీస్ వాళ్ళ ఆర్మీ లూజ్ అవుతుంది. లైక్ ఫ్రాన్స్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్ లూజ్ అవుతున్నాయి. సో, అందుకని చెప్పేసి మనకు ఇక అర్థం చేసుకొని చాలా కంట్రీస్, ఈ నాటో కంట్రీస్ కూడా ఇప్పుడు కొద్దిగా వాయిస్ రైజ్ చేస్తున్నారనమాట. ఎందుకోసం అంటే ఇలా మీరు ఎప్పటిలాగా మీరు చేయకూడదు అమెరికా అని చెప్పేసి కలెక్టివ్ వాట్ వి కాల్ కన్సర్న్స్ మాత్రమే డిస్కస్ చేయాలి. అంటే అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నారు అనుకునే ఎవరన్నా అలాంటి విషయాల గురించి మనం ఫైట్ చేయాలి. అంతేగాని ఒకరికి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మనం అందరు కలిసి ఫైట్ చేయడం అనేది మనకి కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఎవరిదైనా తప్పు ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అమెరికా తప్పు ఉండొచ్చు, చైనా తప్పు ఉండొచ్చు. బట్ ఏందంటే ఇప్పుడు మనకి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సింది ఎవరంటే మేమందరం కదా! సో, అలాంటి థాట్స్ ముందుకు రావడం జరుగుతుందన్నమాట. అంటే ప్రెజెంట్ ఇక్కడ సినారియో మొత్తం మారిపోయింది. ప్రెజెంట్ ఫస్ట్ ఉన్న అగ్రీమెంట్ 1949 ఉన్న అగ్రీమెంట్ కొద్దిగా మారింది. ప్రెజెంట్ జర్మనీ, రష్యా స్టేట్మెంట్ ఇవ్వడం కొద్దిగా మారిందన్నమాట. సో, అర్థమవుతుందా? ఇలాంటి బిహేవియర్ అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ ఇది ప్రెజెంట్ నాటో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. నాటో బ్యాక్‌గ్రౌండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రెజెంట్ కన్సర్న్స్ గుర్తుంచుకోవాలి. ఓకే. నాటో ఇంపార్టెన్స్ ఎందుకు ఫార్మ్ అయింది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే. దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. స్టార్టింగ్‌లో వచ్చేసి మనకు వాట్ వి కాల్ నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్ అని చెప్పేసి మనకు ఎన్‌బీసీబీఎస్ ఉంది కదా! అలాగే మనకు ఎన్‌సీబీఎస్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అని చెప్పేసి మరి వీళ్ళతో కన్సెప్ట్ అంటే వీళ్ళతో కొలాబరేషన్‌తో మనకు ప్రైవేట్ కంపెనీ ఏదంటే టీఏఎఫ్ఆర్ ఉందన్నమాట. ఈ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అని చెప్పేసి ఈ టాటా ఫండమెంటల్ రీసెర్చ్ కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వీళ్ళందరూ కలిసి ఏందంటే మనకు కొన్ని ఫారిన్ కంట్రీస్‌తో లైక్ మనకు డ్యూక్ ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ ఇన్ సింగపూర్ అండ్ ఇన్ఫార్మ్డ్ సైన్స్ సర్వీసెస్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఓకేనా అండ్ ఇన్స్టిట్యూషన్ ఫండెడ్ బై ది యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ యూఎస్ డిఫెన్స్ థ్రెట్ రిడక్షన్ ఏజెన్సీ ఓకే ఇలాంటి కొన్ని ఫారిన్ కంట్రీస్తో కలిసి ఏంటంటే బట్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ వాట్ వి కాల్ లంఫురి అండ్ ఎంచుగిరి లివింగ్ ఇన్ మీమి విలేజ్ ఓకే మీమి విలేజ్ అండ్ నాగాలాండ్లో ఉన్నటువంటి ఈ విలేజ్ నేమ్ అనమాట. నాగాలాండ్ నేమ్ అనమాట. ఇది మన లాంగ్వేజ్ కాదు. ఈ నాగాలాండ్లో ఉన్నటువంటి ఈ విలేజ్లో మనకి ఏంటంటే ఈ గ్రూప్ వాళ్ళు అంటే మన ఇండియన్ డిపార్ట్మెంట్స్ కొన్ని కలుసుకొని అలాగే అమెరికన్ డిపార్ట్మెంట్స్, సింగపూర్ డిపార్ట్మెంట్స్ అంటే సింగపూర్ డిపార్ట్మెంట్స్ అవి మెడికల్ సైన్సెస్ బట్ ఎవరు ఫండ్ చేస్తున్నారు వాటికంటే అమెరికా ఫండ్ చేస్తూ ఉన్నారు. అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏంటంటే మనకు ఈ విలేజ్లో మనకు వాటి వైరస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి రీసెర్చ్ చేయడం కోసం పంపించారనమాట. అర్థమైతే వైరస్ సంబంధించిన రీసెర్చ్ చేయడం కోసం ఉంచారు. అండ్ ఇక్కడ మనకు ఎన్నో ట్రైబ్స్ ఎవరంటే బోర్, ఊర్ అండ్ మిర్ ఈ ట్రైబ్స్ అనమాట వీళ్ళు. ఈ ట్రైబ్స్ సంబంధించినటువంటి ఈ ప్రెజెంట్ జరుగుతున్నటువంటి బ్యాట్ హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఓకే ఏం ఫెస్టివల్ అంటే బ్యాట్ హార్వెస్టింగ్ ఫెస్టివల్ అనమాట. ఈ బ్యాట్ హార్వెస్టింగ్ ఫెస్టివల్ సంబంధించి అట్ ద సేమ్ టైం ఈ బ్యాట్స్ వలన వచ్చేటటువంటి కొన్ని డిసీజ్ ఉన్నాయి కదా ఆ డిసీజ్ గురించి లైక్ ఫిలో వైరస్ కావచ్చు ఇలాంటి కొన్ని వైరస్ సంబంధించిన వాటి మీద రీసెర్చ్ చేయడం కోసం చెప్పేసి మనకు ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అలాగే కొన్ని ఏజెన్సీస్ అని రావడం జరిగింది అనమాట నాగాలాండ్లో ప్రతి ఇయర్ అక్టోబర్లో ఓకే అక్టోబర్లో మనకి ఏంటంటే ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ప్రతి సంవత్సరం మనకు నాగాలాండ్లో బ్యాట్ హార్వెస్టింగ్ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాట్ హార్వెస్టింగ్ ఫెస్టివల్ అంటే ఓకే ఈ టైంలో అక్టోబర్ ఆ పీరియడ్లో చాలా వరకు బ్యాట్స్ అంటే మనకు చెట్ల ఎప్పుడైతే మనకు ఈ అక్టోబర్ టైంలో మనకు మొత్తం ఆకులన్నీ రాలిపోతుంటాయి కదా
ఓకే. సో, ఈ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో ఏందంటే మనకు ఈ చెట్ల మీదంతా మనకు ఈ బ్యాట్స్ అనేటివి పూర్తిగా కవర్ అయిపోతాయన్నమాట. సో, ఇక్కడ ఈ బ్యాట్ హార్వెస్టింగ్ అంటే వీళ్ళందరూ దీన్ని హంట్ చేస్తారన్నమాట. ఓకే. ఈ బ్యాట్స్ మొత్తాన్ని హంట్ చేస్తారు. ఈ హంట్ చేసిన బ్యాట్స్‌ని తింటే వాళ్ళకి కొన్ని సూపర్‌స్టిషన్స్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని డిసీజ్ రావని చెప్పేసి, అలాగే బాడీ పెయిన్స్ పోతాయని చెప్పేసి, ఇలా కొన్ని మెడికల్ వాల్యూస్ దీంట్లో ఉంటాయని చెప్పేసి మనకు ఈ యొక్క నమ్మకం ఉందన్నమాట. బ్లైండ్ బిలీఫ్ ఉంది. ఈ బ్లైండ్ బిలీఫ్ యూజ్ చేసుకొని ఏందంటే ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో వీళ్ళు బ్యాట్ హార్వెస్టింగ్ ఫెస్టివల్‌ని జరుపుకుంటారన్నమాట. ఈ ఫెస్టివల్ జరుపుకోవడం వలన కొన్ని రకాల వైరస్ లైక్ ఫిలో వైరస్. ఓకే. ఫిలో వైరస్ అంటే మనకు ఈ బ్యాట్ నుంచి వచ్చే వైరస్‌లనమాట. ఈ ఫిలో వైరస్‌లు స్ప్రెడ్ అవుతున్నాయని చెప్పేసి మనకు చాలా రూమర్స్ ఉన్నాయన్నమాట. అట్ ది సేమ్ టైమ్ ఫిలో వైరస్ మనకు ఎబోలా కావచ్చు. ఎబోలా గానీ, లేకుంటే ఫీవర్ గాని అంటే మనకు బ్యాడ్ ఫీవర్ ఇలాంటి కొన్ని ఫీవర్స్ వచ్చే ఛాన్స్ ఉందనమాట. దీనివల్ల ఏమైందంటే ఫైనల్‌గా మనకు ఎస్పెషల్లీ ఈ నాగాలాండ్ చాలా మంది పీపుల్ అనేవాళ్ళు డిసీజెస్‌కి గురవుతున్నారు అని చెప్పేసి మనకు ఈ ఈ ఈ ఈ కన్సర్న్ రావడంతో మనకు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సింగపూర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి ఈ రిసర్చ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా. అలాగే మనకు నెగ్లెక్ట్ ట్రాపికల్ డిసీజ్ వీళ్ళు పిఎల్ఓఎస్ కూడా నెగ్లెక్ట్ చేశారని చెప్పేసి ఓకేనా. సో, ఇలా మనకు ఈ రిసర్చ్ కోసం రావడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోండి ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇక్కడ నాగాలాండ్‌లో మనకు ఏ వైరస్ సంబంధించిన ఫిలో వైరస్ సంబంధించినటువంటి రిసర్చ్ కోసం మన ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్ వాళ్ళు అట్ ది సేమ్ టైమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు, అలాగే మనకు డ్యూక్ మెడికల్ స్కూల్ ఇన్ సింగపూర్ అండ్ యూనిఫార్మ్డ్ సర్వీసెస్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ విచ్ వాస్ ఫండెడ్ బై ది అమెరికా ఏజెన్సీ. ఓకే. అమెరికా ఏజెన్సీ ఫండ్ చేయడం వలన వీళ్ళందరూ కూడా మన ఇండియాలో నాగాలాండ్‌కి వచ్చి రిసర్చ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఈ వైరస్‌లు ఎందుకోసం వస్తున్నాయి, లేక మనకి ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి, ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని ఓకే. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ లాగే అనమాట. మనం ఆల్రెడీ ఫస్ట్ డిస్కస్ చేసాం కదా! గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ అని చెప్పేసి ఈ రీసెర్చ్ సంబంధించిన రీసెర్చ్ లాగే జరుగుతుంది ఇక్కడ కూడా. ఒక వైరస్‌ని ఎలా ఆపొచ్చు అని చెప్పేసి ఇలా కొన్ని రిసర్చ్ జరుగుతాయన్నమాట ఇన్ నాగాలాండ్. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు దీంట్లో కాన్సిక్వెన్సెస్ కూడా అనమాట. అంటే కొన్ని నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. లైక్ మనకి ఎందుకంటే ఇది ఫారెన్ ఫండింగ్ అండ్ కొలాబరేషన్ కాబట్టి మనకు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనకు ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ వేరే ఉంటాయి. అలాగే ఫారెన్ గవర్నమెంట్స్ కొన్ని రూల్స్ వేరే ఉంటాయి. వాళ్ళ ల్యాబ్స్ రూల్స్ వేరే ఉంటాయి. సేఫ్టీ మెజర్స్ వేరేగా ఉంటాయి. బట్ ఇక్కడ మనకు కొన్ని ల్యాబ్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ల్యాబ్స్ అంటే నథింగ్ బట్ కొన్ని వాటి కాంప్రమైజ్ కావాలి. మనకి ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కాంప్రమైజ్ కావాలి, లేదా అమెరికన్ రూల్స్ అయినా కాంప్రమైజ్ కావాలి. ఎందుకంటే మనకు రూల్స్ ఇద్దరికి ఒకేలా ఉండవు కదా. సో అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే చిల్లింగ్ ఎఫెక్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ బయోడైవర్సిటీ. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే మనకు బయోడైవర్సిటీలో కొద్దిగా ఇబ్బంది కలిగించే ఛాన్స్ ఉందన్నమాట. అంటే కొన్ని వాటి వల్ల మనకు రిసర్చ్‌లో కొన్ని పొల్యూషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. చిల్లింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. సో, అదక్కడ మనకు ప్రెజెంట్ ఆథర్ చెప్తున్నారు. ఈ రిసర్చ్ చేయడం మంచిది. బట్ రిసర్చ్‌లో కొత్త వైరస్‌లు ఏమైనా వస్తే మనం బయటకు వచ్చిందని మాత్రం ఫస్ట్ ఇండియా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన చైనాలో ఎఫెక్ట్ చైనా వుహాన్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది కదా! అంటే గ్లోబల్‌గా మనకి గుడ్ విల్ కొద్దిగా దెబ్బతినింది. సో, అలాంటివి ఏమైనా జరిగాయనుకో ఇండియా ఈస్ ప్రెజెంట్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ. సో, ఇలాంటి మళ్ళీ ఫ్యూచర్‌లో జరగకూడదంటే కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఫారెన్ కంట్రీ కాబట్టి మన ఇండియన్ కంట్రీని అయితే మనం కొద్దిగా బ్లేమ్ చేయొచ్చు. బట్ ఫారిన్ కంట్రీ కాబట్టి మనకు రూల్స్ వేరే ఉంటాయి కాబట్టి సో, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాకు చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అబౌట్ ది ఎ బజ్ విత్ కికాడస్. ఓకే. కికాడస్ అనేది ఒక వాట్ వి కాల్ పీరియాడికల్ స్పీసెస్ అనమాట. ఓకే. పీరియాడికల్ స్పీసెస్ అంటే మీనింగ్ చూడండి ఇక్కడ. పీరియాడికల్ స్పీసెస్ అంటే మీనింగ్ ఏమంటే కొన్ని బర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కికాడస్ అనేది చాలా వాట్ వి కాల్ చాలా ఇంపార్టెంట్ కాదు. ఒక డిఫరెంట్ స్పీసెస్ అనమాట. రేర్ స్పీసెస్ ఇది. ఓకే. ఎందుకు ఇది రేర్ స్పీసెస్ అని డిస్కస్ చేస్తాం మనకు. కికాడే ఇది వచ్చేసి మనకు ఏ దాంట్లో వస్తుందంటే ఈ ఆర్డర్ హెమిపెట్రియా. ఓకే. హెమిపెట్రా అనే ఒక దాంట్లో వస్తుందన్నమాట. అంటే ఆర్డర్‌లో వస్తుంది. ఓకేనా. అలాగే మనకు ఈస్టర్న్ అండ్ మిడ్ వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్. ఓకే. ఈస్టర్న్ మిడ్ వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్‌లో మనకు ఎక్కువ కనిపిస్తా ఉంటుందన్నమాట ఈ స్పీసెస్ అనేది. ఓకేనా. ఈస్టర్న్ వాట్ వి కాల్ ఇలాంటి ఏరియాస్‌లో మనకు ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. అబజ్ విత్ కికాడస్ అని చెప్పేసి. ఈ యొక్క స్పెషాలిటీ ఏమంటే నథింగ్ బట్ ఇది వచ్చేసి మనకు హైబర్నేషన్‌లో వాట్ వి కాల్ మనకు లార్వా స్టేజ్‌లో 13-17 ఇయర్స్. ఓకే. 13-17 ఇయర్స్ మనకు ఈ లార్వాలో అలాగే ఉండిపోతుందన్నమాట. ఏదంటే మనకు కికాడస్ అనే ఈ యొక్క ఇన్సెక్ట్ అనేది. ఓకే. 13-17 ఇయర్స్ అలాగే మనకు ఈ అండర్ గ్రౌండ్‌లో అంటే భూమి లోపల అలాగే లార్వా స్టేజ్‌లో ఉంటుందన్నమాట. ఎగ్ స్టేజ్‌లో మనకు. బట్ ఎప్పుడైతే మనకు ఇది 13-17 ఇయర్స్ తర్వాత ఏందంటే అది మళ్ళీ పైకి వస్తుందన్నమాట. అప్పుడు మనకు అది ఇన్సెక్ట్‌లా మారిపోతుంది. ఇన్సెక్ట్‌లా మారిన తర్వాత జస్ట్ ఒక 30 డేస్ మాత్రమే. ఓకే. జస్ట్ ఒక 30 డేస్ మాత్రమే మనకది మనకు నార్మల్‌గా ఉంటుందన్నమాట. ఓకే. 30 డేస్ మాత్రమే అది నార్మల్‌గా ఉంటుంది. అర్థమవుతుంది. మళ్ళీ తర్వాత ఏందంటే అగైన్ మళ్ళీ చనిపోతుంది. చనిపోయిన తర్వాత అది మళ్ళీ మేము చనిపోయే ముందు ఓకే. ఈ మంత్ పీరియడ్‌లో ఏందంటే మనకు అది లెగ్స్ లే చేస్తుందన్నమాట. ఓకే. లే చేసిన తర్వాత మళ్ళీ చనిపోతుందది. మళ్ళీ తర్వాత ఈ ఎగ్స్ అనేది మళ్ళీ అగైన్ 13-17 ఇయర్స్ అలాగే ఉంటాయన్నమాట. సో, ఇలా మనకు ఒక సైకిల్ జరుగుతుంటుంది. ఇలా ఎప్పుడైనా మనకు ఒక సైకిల్ ఇలా లోపలుండి మళ్ళీ హైబర్నేషన్ అలా ఉంటదని వాట్ వి కాల్ ఇవన్నీ దే కాల్ ఇట్ యాస్ ఏ పీరియాడికల్ స్పీసెస్. ఓకే. అలాంటివి ఏమైనా జరుగుతున్నాయనుకోండి వాటిని ఏమంటారు
పీరియాడికల్ స్పీసెస్ అని చెప్తారనమాట. సో అర్థమైందా? దెర్ ఆర్ 3 స్పీసెస్ ఆఫ్ కికాడస్. కికాడా సంబంధించిన స్పీసెస్ 3 ఉన్నాయన్నమాట టోటల్‌గా. ఇది దాన్ని కొన్ని వాళ్ళ బిహేవియర్ ఇది. 13 ఇయర్స్ నుంచి 13-17 ఇయర్స్ వరకు మనకు అది భూమి లోపలే అలాగే ఉంటుంది లార్వా స్టేజ్‌లో. వాళ్ళ తర్వాత వచ్చేసి మనకు అది బయటకు వచ్చేస్తుందన్నమాట. బయటకు వచ్చిన తర్వాత కూడా పూర్తిగా అలాగే ఉండదు. ఒక 30 డేస్ బయట ఉంటుంది. ఉంటుంది. అది ఎగ్స్ లే చేసిన తర్వాత చనిపోతుంది ఆటోమేటిక్‌గా. సో అది ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ కూడా ఇది కనిపిస్తుంది అనమాట. లైక్ మనకి ఇక్కడ అంటే చెర్మిస్టిక్ అండ్ మిక్స్డా, ఓకే, ఫౌండ్ ఇన్ శ్రీలంక అండ్ సి సిసిమ్గర్ ఫౌండ్ ఇన్ నీలగిరి హిల్స్ అండ్ సి రిభౌ డిస్కవర్డ్ ఇన్ రిభౌ డిస్ట్రిక్ట్ ఆఫ్ మేఘాలయ. ఓకే, ప్రెసెంట్ రీసెంట్గా ఎక్కువ ఉండేది ఎక్కడంటే మనకు అఫ్ కోర్స్ మనకు ఈస్ట్ అండ్ మిడ్ వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువ ఉంటాయి అనమాట. బట్ ఇండియాలో 3 ప్లేస్లో ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి మనకు అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ దగ్గర శ్రీలంకలో ఒకటి ఉంటుంది. అలాగే మనకు నీలగిరి హిల్స్లో మనకు కొన్ని ఉంటాయి అనమాట, తమిళనాడు, ఓకే, సిమ్గర్ అండ్ ప్రెసెంట్ రీసెంట్ కొత్తగా ఒకటి కనుక్కున్నారనమాట. మీకు ఎక్కడ సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్సెక్ట్ అనేది. ఆ పేరు ఏంటంటే రిభౌ డిస్ట్రిక్ట్ ఆఫ్ మేఘాలయలో మనకు సి రిభౌ అనే ఒక వాట్ వి కాల్ కికాడస్ని ఫైండ్ అవుట్ చేశారనమాట. నేమ్ ఇలా ఇచ్చారనమాట. అది మేఘాలయలో ఉంది ప్రజెంట్. ఓకేనా, ఈ ఇన్సెక్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనకు ప్రజెంట్ కొద్దిగా గుర్తుంచుకోవాలి ప్లేన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, 3 స్పీసెస్ మన ఇండియా సబ్ కాంటినెంట్లో ఉంటాయి అనమాట. ఒకటి శ్రీలంకలో, ఒకటి వచ్చేసి మనకు నీలగిరీస్లో, తమిళనాడు, అలాగే మేఘాలయాలు. ఓకేనా, మేజర్ ఎక్కువ ఉండేది ఎక్కడైనా మనకు ఈస్టర్న్ మిడ్ వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్లో మనకు ఈ ఎక్కువ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది డెల్టా ప్లస్ వేరియంట్. ఓకే, అబౌట్ ది డెల్టా ప్లస్ వేరియంట్. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఆఫ్ కోర్స్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఈ వాటి కరోనా వైరస్లో డిఫరెంట్ మ్యూటేషన్ జరుగుతుందన్నమాట. ఓకే, వాట్ వి కాల్ ఎస్కేప్ ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్. చూడండి ఇక్కడ ప్రజెంట్ వాట్ వి డెల్టా ప్లస్. ఓకే, డెల్టా వేరియంట్ ఆల్రెడీ మనకు ఉందన్నమాట. డెల్టా వేరియంట్ వచ్చేసి మళ్ళీ వచ్చేసి మనకు వాట్ వి కాల్ డిఫరెంట్ కోడ్ నేమ్స్ ఇచ్చారనమాట. ప్రజెంట్ డెల్టా ప్లస్ వేరియంట్ K41.7N. ఓకే, K41.7N మ్యూటేషన్తో ఉందన్నమాట. దీనికి ఇచ్చిన అఫీషియల్ నేమ్ ఏదంటే ఫార్ములా నోన్ యాస్ AY.1 ఆర్ B.1.617.21 అని చెప్పేసి మనకు నేమ్ ఇవ్వడం జరిగింది. అలాగే డెల్టా వేరియంట్కి ఆఫ్ వాట్ వి కాల్ B.1.617.2 అంటే జస్ట్ 2.1 యాడ్ అయింది అనమాట. 0.1 యాడ్ అయింది మనకు డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్. అర్థమవుతుంది. డెల్టా ప్లస్ వేరియంట్ మనకి ఏముంటుంది ప్రాబ్లం అంటే మనకు ఇట్ ఈస్ ప్రజెంట్ ఈ మ్యూటేషన్ పూర్తిగా చేంజ్ అయిపోయింది అనమాట. ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో పూర్తిగా మారిపోయింది మ్యూటేషన్లు అండ్ ఎస్కేప్స్ ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ మెథడ్స్. ఓకే, ప్రెజెంట్ ట్రీట్మెంట్ మెథడ్స్ కావచ్చు, ప్రెజెంట్ వ్యాక్సిన్స్ కావచ్చు, ఈ వ్యాక్సిన్ అన్నింటి గురించి తప్పించుకోబోతుంది అనమాట. ఇది అంటే మనకి ఈ వ్యాక్సిన్స్ ఏవి మనకు వర్టికల్ పనిచేయవన్నమాట. ప్రజెంట్ ఈ డెల్టా ప్లస్ వేరియంట్కి ఈ వ్యాక్సిన్స్ ఏవి మనకు పనిచేయవన్నమాట. డెల్టా వేరియంట్ ఆల్రెడీ ప్రీవియస్గా మనకు ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో ఫైండ్ అవుట్ చేసాము మనకు. కానీ డెల్టా ప్లస్ వేరియంట్ ప్రజెంట్ యూరోప్లో కనిపిస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది మీ ఆర్టికల్లో. బట్ ఇది కానీ మనకి స్ప్రెడ్ అయిందనుకోండి, మళ్ళీ కొత్త ఒక వ్యాక్సిన్ మేము తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ట్రీట్మెంట్ మెథడ్స్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న బట్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి మనకి ఏవి కూడా మనకు పనిచేయవన్నమాట. అది మనకు ఆధార్ చెప్తున్నారు ఇక్కడ. అర్థమవుతుందా? సో ఇది మనం గుర్తుంచుకోవాలి. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ టుడే వీ హ్యావ్. ఈరోజు మనకున్న ఆర్టికల్స్ అన్ని ఇంపార్టెన్స్ ఇవే అనమాట. సో టుమారో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ఓకేనా, ఇలాంటి మరిన్ని తెలుగులో వీడియో కోసం ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.